శుక్రవారం అంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, వాకిలి కడుక్కోవటం, ఇంటిని ముగ్గులతో అలంకరించుకోవటం ప్రతి ఆడవారికి ఈ రోజు పండగలాగా ఉంటది కదా! ఈ రోజు అందరం కామన్‌గా చేసే పనే. కానీ అది మనకే నష్టం కలుగజేస్తది. కొంతమంది తెలిసిన వాళ్ళు ఈ పని చేయరు. ఒకవేళ మీరు కనుక చేస్తే సరిదిద్దుకోండి. నేనిలా చెప్పానని నన్ను తప్పుగా అనుకోవద్దు. తప్పు కాబట్టి చెప్తున్నా, తప్పట్లేదు. సరే అసలు విషయం ఏంటంటే శుక్రవారం రోజున ఇంటి ముందు ముగ్గు వేసి, ఆ ముగ్గులో పసుపు, కుంకుమ వేస్తారు. అదేనండి మనం తెలియక చేసే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు, కుంకుమ తొక్కే ప్లేస్‌లో అసలు వేయకూడదు. కాళ్ళతో తొక్కకూడదు. పైగా నెక్స్ట్ డే మార్నింగ్ చీపురు కట్టతో వాటిని కడిగేస్తాం. ప్రతి ఆడవారు కోరుకునేది సౌభాగ్యాన్ని. పసుపు, కుంకుమ అంటేనే సౌభాగ్యానికి సంబంధించినవి. అందుకే ఈసారి ఇలాంటి తప్పు చేయకుండా చూసుకోండి. ఇది నీకెవరు చెప్పారక్క అంటారేమో. ఆమెను మీకు కూడా చూపిస్తానుండండి. ఈమె మా అమ్మమ్మ అండి. చనిపోయి 18 ఇయర్స్ అవుతుంది. ఈమె చనిపోయిన తర్వాత 1 డేనో లేకపోతే 2 డేసో సరిగ్గా గుర్తులేదు. ఒక కార్యక్రమం చేశారండి. ఇంతవరకు మళ్ళీ అలాంటి కార్యక్రమాన్ని నేను చూడలేదు. ఈమె ముత్తైదుగా చనిపోయింది కాబట్టి ఆమె పుట్టింటి వాళ్ళో సంథింగ్ ఎవరో కానీ చాంటలు సౌభాగ్యానికి సంబంధించిన పసుపు, కుంకుమ అవన్నీ కొంతమంది ముత్తైదులకి పంచిపెట్టారండి. అవి కూడా మేళాలతో. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సందర్భం మా అమ్మమ్మ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మీ ఊర్లో కనుక ఇలాంటి కార్యక్రమాలు చేసుంటారా? ముత్తైదుగా చనిపోయిన వాళ్ళకి ఒకవేళ చేసుంటే గనక నాకు కామెంట్స్‌లో చెప్పండి.